మళ్ళీ ఎర్రజెండా దగ్గరకు వచ్చారు కాబట్టి మనం లింగన్న దగ్గర వదిలిపెట్టినాం ఇందాక. లింగన్న లింగన్న నగర్ పాట గురించి. లింగన్న చనిపోయిన తర్వాత ప్రజల తిరుగుబాటు చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. లింగన్న కూడా మంచి లీడర్, మంచి మాస్ లీడర్ ఏం కాదు ఆయన, చాలా డెమోక్రటిక్ లీడర్. ఆయన హింసావాది కాదు, పట్టుకునే మంచి వ్యక్తి. ఆ వ్యక్తి అటువంటి అతనికి నేను పాటలు వీళ్ళకు కొన్ని మనకు అక్కంచెలు మనం పక్క పోయాను. కొన్ని పాటలు రాయాలన్నప్పుడు నాకు కొన్ని వీళ్ళు మాటలు ఇచ్చి కొన్ని హామీలు ఇచ్చి ఇక నాకు బాగా అనిపించక నేను సైడ్ అయిపోయాను, రాయకూడదు అనుకున్నా. అన్న తర్వాత ఫోన్ చేసి వాళ్ళు నన్ను తప్పనిసరిగా రాయని. 1 సంవత్సరం ఆగింది పాట, నా పాట కొరకు క్యాసెట్ రిలీజ్ అయింది. సంవత్సరం ఆగింది. సంవత్సరం, అవును సంవత్సరం దాకా నేను పాట రాయలేదు, రాయలేదు. తర్వాత మళ్ళీ కావాలని రాలేదా, అసలు మనసు మీదకి రాలేదు? అది కావాలని రాయలేదు, నేను రాయకూడదు అనుకున్నా. ఇప్పుడు ప్రయోజనం ఏంది, అంతే కదా. ఇప్పుడు నేను ప్రజల్లో నేను ఒక్కనే కదా, సామాన్యుని కదా, చాలా పేదున్నే కదా. ఎందుకు నేను పాటను కమర్షియల్ కాకుండా ఇంకా వైపే వండుకుంటా చేస్తాను అన్నప్పుడు నేను రాయను అని చెప్పేసినప్పుడు మళ్ళీ ఆయన త్యాగం గొప్పది కదా. అప్పటికి దళాలు కూడా అంతరించిపోయినాయి వాళ్ళ పాప. పార్టీ లాస్ట్ అమరుడు ఆయన, లేవు. అంత మహానుభావుడు, త్యాగం కదా అని. సంవత్సరం తర్వాత మళ్ళా వాళ్ళు సంస్మరణ సభ, మొదటి సభ అప్పుడు రాయాల్సిన పాట, దాని ఏమంటారు, సంవత్సరం తర్వాత జరిగే సంస్మరణ సభకి చెయ్యాలని అన్నప్పుడు ఇక నాగన్న ఇట్లా వాళ్ళందరూ చాలా నన్ను ఫోర్స్ చేసేళ్ళు. మదన్న ఉంటాడు, ఆవునూరు మదన్న, ఇక వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేయడం, కుదరదన్నా అని చెప్పి నేను రాయలేను. ఎట్లా కాదని వచ్చి నన్ను నీ పాట లేకపోతే మీరు రిలీజ్ చేయము ఇట్లా అట్లా. ఇంకా సరే అని చెప్పి సమయం చాలా దగ్గరికి వచ్చింది. నేను ఏ పాట రాసినా కూడా ఇప్పటి వరకు రాసిన పాటలు కూడా స్టూడియోకి వెళ్ళి రాసిన. నేను దగ్గరికి వెళ్ళి అక్కడ స్టూడియో వీళ్ళందరూ మొదటి నుంచి వెళ్ళి రామారావు అన్న, నాగన్న వీళ్ళు ఎట్లా చేస్తారంటే వర్క్షాప్ పెడతారు ప్రతి పాటకు. 1 వారం రోజులు కూర్చొని పెట్టి ఆ సబ్జెక్టు వాళ్ళ ప్రజాపంద దాంట్లో వ్యాసాలు రాసిన వాళ్ళందరూ నాయకులు వ్యాసాలు రాస్తారు. ఆ వ్యాసాలను చదివిస్తారు, ఆ పాటలు రాపిస్తారు, ఆ పాటను ప్రాక్టీస్ చేపిస్తారు, పోయి క్యూ ట్రాక్లు ఇస్తారు. ఆ తర్వాత పోయి పాడతారు, రికార్డింగ్ చేస్తారు. అట్లా వీళ్ళు క్యూ ట్రాక్లు ఇచ్చే సమయం వరకు మనం ఏం వాళ్ళతోని ఉండలేక మనకు అది విసులుబాటు కాకపోయింది. మొదట్లో ఉన్నాం. పైలా వాసుదేవరావు పాట అప్పుడు, ఇక్కిరిధర్మన్న పాట అప్పుడు, రామారావు అన్న, మేము కొన్ని క్యాసెట్లకు వాళ్ళతో పడుకొని వారం రోజులు ఉంటాం. కానీ ఇక తర్వాత వీలు కాకపోయింది. అట్లా వస్తున్నా చేస్తా అని చెప్పి రాసి అది పంపితే పల్లవి వినబడంగానే అదే వారిగా ఇక తప్పది అనుకున్నప్పుడు ఇక రాదు. పల్లవి పంపించిన ఎట్లుంటుంది అని అంటే, పల్లవి పంపిస్తే వాళ్ళు అప్పటికే ఆ పల్లవి రాష్ట్ర నాయకత్వం మొత్తం అందరికి పంపించుకున్నారు. సేవల ముందే ఉట్టిగా వాయిస్ రికార్డ్ చేసి పంపించిన. అరే యోచన, అసలు ఏంది అద్భుతం, అసలు ఎట్లా అనుకోగలిగినావు, ఎర్ర జెండాను గుడ్డ అని అంత ధైర్యంగా ఎర్రగుడ్డ అన్నావు, ఎక్కడో చికాగో నగరం నుంచి వెళ్ళి ఈ గుడ్డ రోళ్ళగడ్డకి ఎట్లా వచ్చింది అని చెప్పడం. అసలు ఇదే స్పార్టకస్ కొమరంభీంతో స్పార్టకస్ని పోలితే లింగన్నను కొమరంభీం పోల్చాల్సి వచ్చింది. అంటే ఇవి కొన్ని తరాలు, ఒక తరానికి అట్లా నడుస్తుంది. అంటే లింగన్న ఆదివాసీ బిడ్డ ఉండడం వల్ల ఎట్లా రాసినావు, ఎట్లా గుర్తొచ్చిందంటే తెలియదు. ఇప్పుడు అది వచ్చింది, అది అంతే. నేను అన్నది అందుకే, చికాగో నగరంలో ఎర్ర జెండాని తీసుకొచ్చి అది ఇక్కడ గుడ్డతోటి పోల్చడం. నేను అన్నది అది ఇందాక ప్రశ్న. అన్ని ప్రాంతీయ పార్టీలే, మిగతా అన్ని ప్రాంతీయ జాతీయ పార్టీలు మాత్రమే. అంతర్జాతీయ పార్టీ అనేది ఒక విప్లవ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. అది చాలా మార్గదర్శకం. కొంతమంది వాదులు బయట నుంచి వచ్చింది, ఎట్లా సమాజం నాగరికమే బయట నుంచి వచ్చింది. ప్రతి ఆ మాటకు వస్తే ఇక అంతా ఉల్టానే. నువ్వు ఏది తినకూడదు, బట్టలు వేసుకోకూడదు, ఇవన్నీ మనకి కావు కదా. ఏదైనా కూడా యుద్ధాలు జరిగినాయి, ఒక దేశం నుంచి ఒక దేశానికి నష్టం ఎంత జరిగిందో లాభాలు కూడా ఎంత జరుగుతాయి.
విత్తనాలు పంటలు ఇవన్నీ ఒకదానికి మోసుకుంటూ పోతాను. మీకు ఇప్పుడు గుర్తుందా, పాట పాడగలుగుతారా? పల్లవి చరణం అంటారు. అయితే అట్లా లింగన్న అంతర్జాతీయ విప్లవంలో పనిచేసిన వ్యక్తులే కనుక ఆ జెండా అసలు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ ఎర్ర జెండా వచ్చి దీన్ని ఇది కూడా 1000 ఏళ్ళ యుద్ధం అంటున్నారు. భారతదేశానికి కమ్యూనిజం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. అది సిపిఐ అది కూడా స్పష్టత ఇంకా అవుతుందో లేదో తెలియదు అంటున్నాం. ఎంఎన్ రాయ్ మొదలు పెట్టింది 100 ఏళ్ళు అవుతుందని అన్నారు. ఇందులో లచ్చ చీలు కలిపి అట్లా నక్సలైట్ పార్టీ వచ్చి 70, 60, 70 సంవత్సరాలు అవుతున్నట్టున్నాయి. 65లో 65లో 67, 76, 67 అట్లా అది రావడం వల్ల మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. కానీ 1000 ఏళ్ళ దానిక అది దాన్ని తీసుకొచ్చింది ఎవరో కావాలని డిజైన్ చేసిన గుడ్డ కాదు. ఎక్కడో చికాగో నగరంలో 10 గంటల కొరకు జరిగిన పోరాటంలో అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఎత్తిన జెండా. అది ఎక్కడి నుంచి వెళ్ళి ఈ యొక్క మారుమూల పల్లెకి ఎక్కడ దానికి ఎట్లా దాన్ని చూస్తే దాని పేరేంటి, ఎందుకు రోమాంచితం అవుతుంది, ఎందుకు ప్రాణం అవుతుంది, ఎందుకు ప్రజల కొరకు పనిచేయాలనిపిస్తుంది. మిగతా అందరి గురించి కాకపోయినా త్యాగదానులు ఉన్నారు, ఇప్పటికీ నిజాయితీ పరులు ఉన్నారు. నేను దాంట్లో మనం అట్లా లింగన్నను తలుసుకున్నప్పుడు చికాగో నగరాన అక్కడ చిందిన రక్తం, చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరము భీమయ్యి కోయోళ్ళ గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే, అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే, దించలే శత్రువు కంటబడ్డా, తూటాలతో ఒళ్ళు తూట్లు పడ్డా, చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా జీరిందో రోళ్ళగడ్డ. అది హిట్ అయిన సాంగ్ కదా తెలుగు సమాజంలో. అందరూ అన్ని పార్టీల వారు ఓన్ చేసుకున్నారు. ఒక పార్టీ అంటే ఒక పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలో ఇన్ని రకాల చీలిక, వాళ్ళు మనది కాదని ఒకరినొకరు రివిజన్ అనుకోవడం, అయినా కూడా పాటని మనం ప్రతి మనం ఒకళ్ళు విడిపోయిన గ్రూపులు వాళ్ళని వీళ్ళు రివిజనిస్టులు అంటే వాళ్ళు రివిజనిస్టులు అంటారు. అందరిది క్యాపిటల్, అందరు ఫాలో అయ్యేది క్యాపిటల్నే, అందరూ పాలేది క్యాపిటల్నే. కొంతమంది మావోని కూడా మావో ఆలోచన విధానాన్ని అందరూ ఆచరిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. మరి ఎక్కడ రీజనిజం ఎక్కడుంది, ఎట్లవుతుంది? సో ఇదే సందర్భంలో అంటే అసలు మీకు నాగన్నకు లింక్ ఎట్లా కుదిరింది? ఎందుకంటే యోచన పాట, నాగన్న గలం, ఈ రెండు సూపర్ హిట్ కాంబినేషన్. మీ కాంబినేషన్ లో వచ్చిన పాటలు చాలా సంచలనమైన, చాలా సక్సెస్ అయినాయి. సో అసలు మీకు అంటే పార్టీతో సంబంధం లేదు, ఆయన పార్టీ వేరు, మీరు న్యూట్రల్ పర్సన్. సో మీ ఇద్దరికి లింక్ ఎట్లా దొరికింది? అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసిన ఉన్నారు, అంటే కలిసిన వాళ్ళందరూ కాలేదు కదా, మొత్తం అంత క్లోజ్ కాలేదు. సో మీకు నాగన్నకు ఎట్లా లింక్ దొరికింది, అంటే ఎట్లా లింక్ అయింది? మంచి అయితే మా నాయన గాయకుడు అని చెప్పింది ఇంతకుముందే. నాగన్న నాకు భౌతికంగా ఆయన స్వరూపం, ఆయన రూపం నాకు తెలియదు. ముందు ఆయన స్వరం తెలుసు. ఆయన స్వరూపం తెలియక ముందుకు ఆయన స్వరాన్ని విన్న వ్యక్తిని నేను. ఈ చెట్లకు బొంగలు కట్టేటప్పుడు బొంగలు కట్టి అన్ని పార్టీలలో నాగన్న పాటలు వినేది, వింటారు కూడా. ఆయన అంతటి కమ్మనైన స్వరం. మా నాయన గాయకుడు, మా నాయన అద్భుతమైన గొంతు, కాకపోతే విస్తృతం కాలేదు. మా నాన్న కాలేదు, చిన్న పార్టీ అవడం, ఇక్కడికి ఆయన పరిమితి కూడా ఆయన దాటిపోలేకపోవడం, పరిమితమైన. అట్లా నాగన్న స్వరం విన్నప్పుడు అయితే ఇందులో విషయం ఏంటంటే మా నాయన తిరిగిండు కానీ మమ్మల్ని తిరగనీయలేదు. మమ్మల్ని పనికి వంగ పెట్టిండు ఆయన తిరిగి. అది కొన్ని నాకు బాధ అనిపిస్తుంది కొన్ని విషయాలు. కోపం కూడా అంతే, కంపల్సరీ కోపడు పడాల్సిందే. కోపం లేకపోతే మనిషికి ఆ పౌరుషం లేకపోతే ఎదగడం కష్టం. దాన్ని ఏమంటారు, సున్నిత స్వభావం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా నత్తల్లాగానే ఉంటారు. అలా అని పెద్ద ఆర్షికుండే తత్వం కూడా కాదు నాది. అయితే మా నాన్న పాటలు విన్న తర్వాత ఆయన
మా నాన్న నాకు ఎట్లుండేదంటే మా నాన్న చనిపోయేంత వరకు నేను కబడ్డీ ప్లేయర్ను, ఆడానికి పోయినా పోనీయకపోయేది, పాడానికి పోయినా పోనీయకపోయేది. నేను ఎడిపోయినా మళ్ళీ నలుగురిని తీసుకొచ్చి పంచాయతీ పెట్టించేది. ఈయన ఇందిరి చేసినా కానీ ఈయన తిరుగుతాడట, ఈయన తిరుగుతాడట. అట్లా ఇట్లా అంటే మా ఊళ్ళో వచ్చి నన్ను బుద్ధి చెప్పేది, ఇట్లా ఎట్లా కుటుంబం ఎట్లా వెళ్తుంది అట్లా వెళ్తుంది. నాలో ఉన్న కసి బాగా తప్పించుకుని పోయేది. ఇంటికి వచ్చినాక నేను దెబ్బలు పడేది, తిట్ల పడేది చాలా జరిగినాయి. అటువంటి సందర్భంలో నాకేముండే అంటే మా నాన్న గొంతును క్యాసెట్లో వినాలని ఉండే. మా నాన్న గొంతును క్యాసెట్లో వినాలి అని బాగా కోరిక ఉండే. ఇక తర్వాత మా కుటుంబ పెళ్ళిళ్ళు, మా చెల్లె పెళ్ళి అది ఇదంతా నాకు సాధ్యం కాలే. మేము బయటకు వచ్చిన తర్వాత నేను పెళ్ళి చేసుకొని మా భార్యను రిక్వెస్ట్ చేసుకొని ఇట్లా నా తోటి కళాకారుడు కందికొండ ఆల్రెడీ సినిమాలకు వెళ్ళిపోయాడు. మేమిద్దరం ఒకే రూమ్లో ఒకే స్కూల్లో హై స్కూల్లో చదువుకొని చిన్నప్పటి తను ఇది కూడా బాధ అనిపిస్తుంది. ఒక అంటే ఒక కుమ్మరి పని సుతారు పని చేసుకునే ఒక తండ్రి కొడుకును చదివించగలిగిండు. కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగిన నాయకుడు వీళ్ళని చదివించలేకపోయిండు. చదువు అంటే మహాప్రాణం, అదో పెద్ద బాధ. ఇది నిందలేయడం కాదు, ఇది నిజాలు ఇవి. అట్లా మా భార్యను కూర్చుండబెట్టి నేను ఇట్లా వెళ్ళాలనుకుంటాను. నా మిత్రుడు ఎక్కడ పోగలిగిండు. నా దగ్గర అంటే మళ్ళీ సాహిత్యం వాళ్ళ కొత్త కుటుంబం. మాకు పుట్టుక అయ్యకాంచెలు ఉన్నాయి కదా, అది వెళ్ళాలి అనే తపనతోనేనంటే ఆమె సహకరించింది. ఈ వెళ్ళిన స్థితిగతులల్లా ఆమె నా కొరకు ఒక పక్షిలా రెక్కలు కట్టుకొని వెళ్ళి ఈ పల్లెటూళ్ళలో చాలా పంట పొలాల కూళ్ళకు అటు పోయి చేసింది. ఆమె త్యాగం. ఈ పుస్తకాన్ని కూడా వాళ్ళ కోసం మా తల్లిదండ్రులకు ప్రతి వాళ్ళు తల్లిదండ్రులకు ఇస్తారు. ఏది అంకితం. అయితే భార్యకి నన్ను కొంతమంది కూడా మీ అమ్మ నాన్నకు వాళ్ళ వీళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటే ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఇస్తా. కానీ ముందు శ్రమ పడ్డ వాళ్ళకి ఇవ్వాలి, నా వల్ల కష్టపడ్డ వాళ్ళకు ఇవ్వాలని. ఇదేమో భార్య మీద అందరూ అనుకున్నట్టు వ్యామోహం లేకపోతే కాదు. ఆ శ్రమ ఉంది దాని వెనుక. నా తిరగడానికి నా ఎదుగుదల ఆమె సహకారం ఉంది. కనీసం అదన్నీ ఇవ్వకపోతే మానసికంగా నేను ద్రోహం చేసిన మానసికంగా ఆమె కూడా తృప్తి ఉండదని బాగా కష్టపడే పాపం. అట్లా నేను నాగన్న మనం ఏదో మాట్లాడుకుని దాటిపోతున్నాం. అట్లా ఈ క్రమంలో మా నాన్న నన్ను ఆపిన కొద్దీ ఇక కాలం దాటిపోయింది. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ఈ చేసే క్రమంలో మా నాన్నకు క్యాన్సర్ అటాక్ అయింది. ఆయన చనిపోయాడు. బాధ ఏంటంటే మా నాన్న ఒక్కసారన్నా ఒక పాట అన్నా నా పాట పాడితే బాగుండు, ఈ సమాజానికి మా నాన్న గొంతు ఇట్లు. ఈ ఊరి వరకు బ్రహ్మచారి కొడుకు అంటారు, కానీ బయటికి పోతే ఈ ఊరు దాటితే యోచన వాళ్ళ మా నాన్న కళాకారుడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి తాను. ఇప్పుడు మా నాన్న గొప్ప గాయకుడు ఉండే అని చెప్పుకోవాల్సి వస్తాను, లేదు కాబట్టి అది నాకు చాలా బాధ అనిపించింది. ఆ నాన్న చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో ఎప్పటి నుంచో వింటున్నాను చెప్పిన నాగన్న గొంతుని, నాగన్న కలవాలని ఒక కోరిక పుట్టింది నాకు. మళ్ళీ మా నాన్నకు నాగన్నకు ఆ గొంతులో పోలికలు ఎంత గొప్ప పాటలు పాడేది మా నాన్న. ఆశయాల కోసమై అశువులనర్పించిన అమరవీరులారా లాల్ సలాం అలా పాడలేము. అవి పౌరాణిక పద్యాలు పాడేది. తిరమై సంపదలెల్లా వెంటనొకరీతిన్ సాగిరావు, వెంట వచ్చినది అదే సత్యము, అదే యశస్సు. మా నాన్న పాటలు పాడుతుంటే ఒక రకమైన పిచ్చి. అంత అద్భుతమైన కళాకారుడు ఇంట్లో ఉండి అది ఏం చేయలేము. అయితే అట్లా నాగన్నను కలిసి ఎట్లా ఉంటాడో తను చూడాలని తపనతోని నాగన్న కలిసిన తర్వాత నాగన్న సాదా సీదాగా ఒక అద్దం కళ్ళద్దం ఒకటి పగిలిపోయి ఒక అద్దం నిలువుగా పగిలిపోయి చెప్పులు సాధారణం. ఆయనను చూసి నేను అంతర్మదనం చెందిన అంశాలు ఎక్కడో గాలి కొట్టుకుపోయినాయి.
ఆయన చూసినాక నేనే పేదోని అనుకుంటా, మరి ఈయనేంటి అసలు ఈయనేంటి ఒక అద్భుతమైన ఒక బైరాగిలా, ఒక యోగిలాగా, ఒక సంఖకు సంచేసుకొని చాలా సాధారణంగా నడిచేసుకుంటా చెమటలు పట్టి షుగర్ తోని అబ్బాయి నాకు కాస్త రెస్ట్ కావాలి అని కలిసినప్పుడు ఆయన చూస్తే నిలువెల్లా నేను దగ్ధమైపోయాను అసలు. ఆహా, అట్లా నేను మొట్టమొదటిసారి పట్టుకున్న మనిషి హరిపురుషోత్తమరావును చలసన్ ప్రసాద్ ఒక మాట అంటాడు. విభిన్నలో హరి పురుషోత్తమరావు గారు విభిన్న పుస్తకం రాశారు. మహాప్రస్థానం వచ్చిన కాలంలో పాద్యాలు చదువుకుంటా వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, పదండి ముందుకు పోదాం పైకి అనుకుంటా వీళ్ళు పూనకం వచ్చి వెళ్ళట. వీళ్ళు ఎప్పుడు చూడాలి శ్రీశ్రీని, ఎప్పుడు చూడాలి తాతాలాడిన మనుషులకు వైజాగ్ లో మీటింగ్ లో శ్రీశ్రీని కలవడానికి పోతారు వీళ్ళు. శ్రీశ్రీకి కొద్దిగా వ్యసనపరుడై తాగుడు అలవాటు. ఆయన బాగా పోసి ఊగి సార్ నమస్కారం సార్ మీరంటే బాగా ఇష్టం అని వీళ్ళు ఆ గురుతత్వాన్ని వాళ్ళకు ఆవేశాన్ని వాళ్ళ భావోద్వేగాన్ని ఆయన పంచుకుందామని పోతే ఆయన వీళ్ళ దగ్గర ఆయన ప్రవర్తించిన తీరును అసహనం చెంది పుస్తకంలో రాసుకుంటాడు హరిపురుషోత్తరం. పిచ్చి పట్టిన శ్రీశ్రీ పిచ్చి పట్టిన మాకు పిచ్చి పట్టిన శ్రీశ్రీ కనిపించిండని రాస్తాడు ఆయన. అంటే మహానుభావుడు ఆయన శ్రీరంగం శ్రీనివాసరావు ఎన్ని పుస్తకాలు రాసిండు, ఎంత విప్లవానికి కొంత యువతరాన్ని అట్లా నడిపించిండు ఆయన. అంతే పిచ్చి నాగన్న మీద తోని కలిసిన నేను. కానీ ఎంతైతే పిచ్చి ఉన్నదో అదే పిచ్చి ఇన్నేళ్ల వరకు కొనసాగుతుంది నాకు. ఆయన ఎక్కడ ఏ రోజు పిచ్చి పట్టి కనిపించలే. ఎంత స్వచ్ఛత, ఎంత నిజాయితీ, నిబద్ధత, కమ్యూనిజం బతికే ఉంది అనడానికి ఆయన నాకు అనిపించిన ఆ త్యాగం, ఏం మహానుభావుడు. అట్లా నేను ఆయనకు ఘోరమైన వ్యసనపరుణ్ణి అయిపోయాను నేను. అసలు ఆ మనిషి ఆయన నేను చూస్తే ఆయన చూడగానే నా కళ్ళకు కొద్దిగా ఇట్లా తడి వస్తుంది. అట్లా ఆయన మనుషులు బతకడం చాలా బతుకుతారు, ఎవరైనా బతుకుతారు. బతకడం అనేది పెద్ద సమస్య కాదు. ఎవరినో విన్నాం, చాలా మంది పేర్లు విన్నాం. వెంపటాపు సత్యం లాంటి వాళ్ళ పుస్తకం గొప్పగా బతికిన వాళ్ళంతా, కైలాసం, సత్యం, నాయకులు, గాయకులు, కళాకారులు, చరవండ రాజు లాంటి వాళ్ళు, సుబ్బారావు పాణిగ్రాహి, ఆయన పాటలు వింటే, ఆయన చరిత్ర వింటే ఇప్పటికీ మేము పులకించిపోతా అంటాం. ఆయన ఎందాకని ఇస్తాం, అందాక వస్తాం, ఆయన అందరం కలిసాక ముందుకే పోదామని ఆయన రాసినటువంటి పద్యాలు, ఆయన పాటలు, ఆయన త్యాగం, అట్లా వాళ్ళ వారసత్వాన్ని నిక్కచ్చిగా నిజాయితీగా పట్టుకున్న మనుషులలో నాకు కానూరు వెంకటేశ్వరరావు, కళాకారుల్లో మాత్రం చెప్తున్నాను నేను, కానూరు వెంకటేశ్వరరావు, రామారావు, నాగన్న, వీళ్ళు ముగ్గురు నాకు నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు అనిపిస్తారు. వెంకటేశ్వరరావు గారు కూడా తన భార్య చనిపోతుంది. అప్పుడు జలగం బెంగాలరావు ప్రభుత్వంలో ఆయన కథ కాని కథ, ఆయన పుస్తకం రాసుకున్నది. ఇవన్నీ చదువుతే తెలిసినాయి. వాళ్ళ భార్య చనిపోతే ఉత్తరం వస్తుంది. అక్కడున్న నిర్బంధానికి ఈయన పోలేక వాళ్ళ భార్యను ప్రజలు దానం చేస్తారు. అప్పుడు రాస్తారు ఆయన భార్యకు, దాన్ని ప్రియమైన నా భార్యకు అని లేక పుస్తకంలో రాసుకుని ఉంటుంది. అన్ని బాధలు పడ్డారు ఒక్కొక్కరు. అటువంటి వ్యక్తి నాగన్న. ఆ నాగన్న స్వరం అంత ఎంత గొప్పదో, ఆ వ్యక్తిత్వం, త్యాగం అంతే. అప్పటి నుంచి నడుస్తాం. ఎన్ని పాటలు రాసి ఉంటారా నాగన్న కోసం మీరు వ్యక్తిగతంగా ఆయన అడిగి మీతో రాయించుకున్నాయి? నాగన్న పాటలు పల్లవి చరణం చెప్తే కూడా చాలా సమయం అవుతుంది. ఒక పల్లవి చరణం పాడుకుంటూ పోయినా కూడా నేను రాసినాయి అన్ని రాసిరు. తాను కలిసిన తర్వాత నా సాహిత్యంలో అప్పుడప్పుడు మా విప్లవ అన్న కోయి కోటేశ్వరరావు అన్న వచ్చిన పాటలో సాంద్రత, గాఢత, సాంద్రత ఎక్కువ ఉంటుంది అంటే అందులో దానికి నాగన్న కూడా కారణమవుతుంది. నాగన్న నాకేం పాట దిద్దలేదు, నేర్పించలేదు అంతవరకు. ఆయన కూడా చాలాసార్లు ఆయన ఎంత మహానుభావుడు అండి, నీ ఎంత పిల్లగాన్ని. ఆయన చెప్పిండు ఎప్పుడో రామనరసయ్య పాట ఆయన పాడితే ఇప్పటిదానికి బతికున్నది, యోచన పాట వల్ల నాకు పేరు వచ్చింది అన్నాడు ఆయన ఇంటర్వ్యూలు. ఏం దుర్మార్గం అది.
అది కాదు. కానీ మీ పాట ఆయన గొంతులో హైలైట్ అయిపోయింది. హైలైట్ అయినాయి. మొట్టమొదటి పాట ఆయన గొంతుకు మంచి అక్షరం అందించింది మీ పాట. పరస్పరం ఉంది అనుకోవచ్చు. మీరు ఆయన వల్ల హైలైట్ అయి ఉండొచ్చు, ఆయన వల్ల మీరు హైలైట్ అయి ఉండొచ్చు. అదే ఆయన చెప్పుకోవడం ఆయన సంస్కారం, ఆయన గొప్పతనం. అయితే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఓ తెలంగాణ పాట పాడడానికి పిలిపించిన. మా పల్లె గోసపడి ఇంతకుముందు పాడినాను. ఆ పాట పాడిన తర్వాత మీది ఎక్కడ యోచన అని, మాది నర్సంపేట అండి. ఏమేమి పాటలు రాసినావు చెప్పానంటే కొన్ని వినిపించిన. అంటే అప్పటి వరకు ఎక్కువ ప్రకృతి పాటలు ఎక్కువ రాసుకున్నాను. డప్పు మీద, చెప్పు మీద, ఉల్లిగడ్డ, కందిపప్పు, రాయి మీద, ఇట్లా నేను కొన్ని పాటలు రాసుకున్నప్పుడు ఏంటంటే రాయి మీద ఏం పాట, రాయివే కాదు రత్నాని ఓయమ్మ, అపురూపాల అవతారం ఎత్తిన శిలవమ్మ, దైవానికే నువ్వు మారు పేరోయమ్మ, నువ్వు లేకుంటే మనిషికి మనుగడే లేదమ్మా అన్నప్పుడు ఏమిందంటే దైవం అనే పదం లేకుంటే బాగుండు కదా అని ఒకటి అన్నాను. మరి దైవం అంటే సమాజంలో జరుగుతున్న అంశాలలో అదొక భాగమైంది కదా, రాయికి ఉన్న అస్తిత్వాన్ని అదొకటి ఉన్నాయి కానీ చెప్తే సరే ఇంకా చెప్పాను. పాట పాడుకుంటూ వెళ్ళిన తర్వాత ఏంటంటే అందులో ఒక పాట ఉంటుంది. రాతి కోటలతోటి రాజుల ఘనకీర్తి అబ్బరా పరిచేటి అందమైన గుళ్ళు, జక్కన్న చేతిలో చక్కని రూపమై, ఉలిదెబ్బ కోర్చిన వయ్యారి శిల్పమై, తొక్కినా ఓర్చుకుని గడపవైనావు, కోటి మొక్కుల దైవ రూపానివైనావని అదొకటి అనిపించింది. ఇంకొకటి చరణం కాడికి వస్తారు కదంటే రాయికి మధ్య రతి సంభవించంగా రాసుకొని అగ్గి ఓసుకుంది పురుడు, నిప్పునే అన్నట్టు గొప్ప చరిత్ర అనేది నీకన్నా లోకన్నా ఏముంది గొప్పదంటే అబ్బా ఏందయ్యా నువ్వు రాయికి మధ్య రతి సంభవించింది, ఆ రెండింటి మధ్యలో ఆ సంపర్కానికి అగ్గిపుట్టించడం అసలు ఏంది అని అసలు ఎంత ఆనందపడ్డాడు అంటే. తర్వాత సీతారాం సార్ కూడా ఇదే అంశాన్ని పట్టుకుని ఒకసారి మాట్లాడి, నాగన్న అప్పటి నుంచి వెళ్ళి నాగన్న నేను వెతికి పట్టుకుంటే ఇప్పటివరకు నాగన్న అప్పటి నా చెయ్యి పెట్టలేదు. ఒక్కసారి నేను పట్టుకుంటే నాగన్న నా చెయ్యి పట్టుకోవాలి, నా చెయ్యి వదిలిపెట్టలే. రామారావు నాకు పరిచయం చేశాడు. ఈయన యోచన మంచి గాయకుడు, మంచి రచయిత, చాలా అద్భుతమైన మనిషి. తన్ని మనం వైట్ పేపర్ మనం కాపాడుకోలే. రామారావు గారు అంటే యోచన గారు అంటే మా గురువే, గురువు అరే ఆయన వాళ్ళ ప్రేమని మర్చిపోలేము. రామారావు నాగన్న అప్పటి నుండి రామారావు గారు కాకపోతే నాగన్న గారు వీళ్ళిద్దరు కలిసి నన్ను ప్రతి పాట రాపించు, వాళ్ళతో జర్నీ చేయించు. మొట్టమొదటి పాట నన్ను పిలిచి నువ్వు అప్పుడు ఎవరంటే అదే ఈ రాయికి రతి సంభవించంగానే పాట విన్న తర్వాత మాకేమన్నా పాటలు రాస్తావా యోచన అంటే పర్లేదు రాస్తా, నేను కూడా విప్లవ పార్టీ మా ఎమ్మెల్యే పార్టీకి పాటలు రాస్తాను అంటే తప్పకుండా రాస్తాను. చెప్పిన తర్వాత పలాని తారీఖు పలాని రోజు మహబాద్లో పైలా వాసుదేవర్ గారి క్యాసెట్ అమరవీరుల పాటలు ఉంటాయి, రాయడానికి రా అని చెప్పాను. పోయిన తర్వాత వాళ్ళ ప్రజాపంద పుస్తకం ఒకటి ఇచ్చిల్లు నాకు. దాంట్లో చాలా మంది అలాంటి లీడర్ల వ్యాసాలన్నీ ప్రింట్ అయినాయి. అదంతా ఒకరోజు చదివినాం. రాత్రి పగలు ఎక్కడ వారం అనుకున్నాం ఆఫీస్లో. హన్మకొండలనే రికార్డ్ జరిగింది అది లలిత స్టూడియోలో. అవన్నీ చదివి పాట రాసిన పాట వినిపించు అన్నారు. ఈడ పొడిసేటి పొద్దువు పుడమిపై ములిసే మొక్కవు, పైరవి చేటి గాలివి వీరబూసేటి పువ్వువు, పొడిసేటి పొద్దువు మొలిసేటి మొక్కవు వీసేటి గాలివి పూసేటి పువ్వువు, వాలుతున్న పొద్దు వంగి తొంగి చూసి పైలవాసు రావు జాడ వెతికింది, నీ మరణం తిరిగి రానిది ఓ నీ మరణం చెరిగిపోనిది అని రాస్తే ఆహా నీ మరణం చెరిగిపోనిది, నీ త్యాగం మరువలేనిది, నీ మరణం చెరిగిపోనిది అనే దాన్ని వాళ్ళు బాగా పట్టుకుని మాకు
యోచన బాగుంది పాట మొత్తం రాసి అని చెప్పని రాసిండు. ఆ క్యాసెట్లో మొదటి పాటగా చేరింది నాగన్ని పాడిండు. ఇట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం. ఆ తర్వాత బాటన్న క్యాసెట్ తీయాల్సి వచ్చింది. బాటన్నది ఆడికి యోచన పాట రాయాలని ఇంకా యోచన అవిలోగానే రికార్డింగ్ స్టూడియోలో పోయాం. ఇది హన్మకొండలో జరిగింది. ఎరువకతోల కరిగురి సేటి చినుకులా ఈటి మీద సాగిపోయే నావ నడకలా కమ్ముకున్న మబ్బులను చీల్చేటి మెరుపులా వేల గొంతులొక్కటై గర్జించే అరుపులా నడిసిండు బాటన్న నక్సల్ మరి బాట జనజాతర అయింది అన్న అడుగుల వెంట ఏలో ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలేలో ఏలో గోదారిలో ఏలో బాటన్నని నడకలే అవి బందుకుల బాటలే వాగు వంకల్లోన నీటి దారాల పచ్చనడవే మీద పండు వెన్నెలై పరిమేలించినవో అని రాస్తే ఈ ఏలో ఏలేలో ఈ విప్లవ బాగలేదు అని అన్నాడు. అన్న తర్వాత అన్న మీరు ఇదే పాడండి, పాట ఎప్పటికి ఒకే మూసలాగా ఉండడం కాదు, పాటని కొన్ని ప్రయోగాలు చేద్దామని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని మలిమిడికి ఒప్పుకొని పెట్టేసిన తర్వాత ఆ పాటే చాలా హైట్ అయింది. అట్లా బాటన్న తర్వాత బాటన్న దాంట్లో అలా ఇంకోటి రెండు రాసినాయి. కంకావా నప్పు పోదల మాటున ఎక్కువ పెట్టిన బాణమా జమ్మి చెట్టు కొమ్మల మీద దాచిపెట్టిన ఆయుధమా కాశే గడ్డి గుటి పక్షై ఎగిరిన ఆకాశమా ఈ సంరామన్న ఆశయాల ఈ సంరామన్న ఆశయాల పొద్దువు నీవన్నా. అప్పటి నుండి మీతో రాయించుకోరు, మాక్సిమం పాటలు మీతో రాయించిండు. పోడు భూముల పోరాటం ఉధృతంగా జరుగుతున్నది, దాని మీద కూడా పాటలు తీయాలి అనే దాని మీద నాగన్న మా అప్పుడు ఫోన్ చేస్తాడు. ఇక అప్పటి నుండి ఏమైందనంటే బాటన్న తర్వాత ఇక నేను వారం వారం వాళ్ళతో ఉండి రాసి అక్కడి నుండి రాసేంత సమయం నాకు దొరకకపోయింది. ఇక నేను వాళ్ళంతా రెడీ చేసుకున్న తర్వాత క్యూ ట్రాక్ ఇచ్చే టైంలో వెళ్ళేది. అట్లా వెళ్ళి అక్కడెక్కడనే పాటలు రాసేది. ఈ పాట ఏదని అడిగాను. ఏది యోచన అంటే నేను వస్తున్నానండి. పాట ఏది యోచనానంటే రాస్తాను ఇప్పుడు. అరే ఇప్పుడు రాసుడు ఏంది, వాళ్ళందరూ రాసుకుని మేము ప్రాక్టీస్ చేసుకున్నాం, నువ్వు వచ్చే లేట్గా వచ్చినా లేదు రాస్తాలే అని చెప్పి అక్కడి నుంచి అట్లా స్టార్ట్ అయ్యి ఎప్పుడు పోయినా కూడా ఇక అప్పటికప్పటికి పాట రాయడం అక్కడనే రికార్డ్ చేయడం. రోజుల తరబడి మదనపడి లేదు లేదు అక్కడనే మొన్న కత్తుల వంతెన పాట వరకు కూడా అవును అది సందర్భం చెప్పి నేను ఒక వ్యక్తి గురించి నన్ను పాట రాయమని వాళ్ళు చెప్పడం వరకే వాళ్ళ బాధ్యత అవుతుంది. దాని వెనుక వాళ్ళ జీవితాన్ని మళ్ళీ నేను పరిశోధన చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. రాయడం అడిగి రాస్తేనేమో కానీ మళ్ళీ నల్గొండ వాళ్ళకి ఫోన్ చేసి యానాల మల్లారెడ్డి వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేసి వాళ్ళ అసలు ఆయన ఏంది, ఆయన జీవితం ఏంది అని ఇవన్నీ తెలుసుకోవడం. యానాల మల్లారెడ్డి ఓన్లీ ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీ కాదు, ఆయన ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే పార్టీలో పనిచేసిన వ్యక్తే కాదు, సాయుధ తెలంగాణ పోరాటంలో పనిచేసిన అటువంటి గొప్ప వ్యక్తి. ఆ రోజులలో ఆయనకు ఆయుధాలు గడ్డివంలో దాచిపెడతారు. ఆయన గడ్డివంలో దాచిపెడితే అది పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి దొరికి అది కేసులై చాలా యాతన పడ్డ వ్యక్తి. అయితే జన్ను సారు బతికున్నప్పుడు బతికే ఉన్నాడు ఇంకా జన్ను సారు. నాగన్న ఇట్లా నాకు ఫోన్ చేయడం, వీళ్ళందరూ కలిసి నల్గొండ పాటల క్యాసెట్ తీస్తున్నాం అని ఫోన్ చేస్తే నేను ఇక్కడి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళినాం రవి కళ్యాణ్ స్టూడియోలో. అది పోయిన తర్వాత ఇక అది కూడా యానాల మల్లారెడ్డి పాట కానీ క్యూ ట్రాక్ ఇచ్చేసి పాడిచ్చేసి వచ్చినారు. అది అనగారి నా జాతి జనగీతమా అలుపులేని పోరు సంగీతమా అనగారి నా జాతి జనగీతమా
స్వేచ్ఛకై ఎగిరిన ఎర్రని కేతనం తెలంగాణ పోరాట సాయుధ తొలితరమా జోహార్లు యానాల మల్లారెడ్డి మా గోదావరి లోయాల సవ్వడి అనగారిన జాతి జనగీతమా అలుపులేని పోరు సంగీతమా అనగారిన జాతి జనగీతమా అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరు అని చివరి ముక్తాయి పంక్తులల్లా జోహార్లు యానాల మల్లారెడ్డి మా గోదావరి లోయ అలసవ్వడి జోహార్లు యానాల మల్లారెడ్డి ఇట్లా రెడ్డికి ఇది ఈ పదాలతోనే డి పదాలతో ముక్తాయింపించుకుంటూ పోదండి కోయికోటేశ్వరన్న ఫోన్ చేసి చెప్పిండు యోచన యానాల మల్లారెడ్డి పాట విన్నా నేను అసలు ఆ రెడ్డి అనే పదాలు చివరి పంక్తులు ముక్తాయింపు పంక్తులు అక్కడ దానిక చివరి దానిక నువ్వు అది మెయింటైన్ చేసినావు అంటే చాలా అద్భుతం అనిపించింది. అయితే డి ఒత్తుతో డీతో ఉన్న పర్యాయ పదాలు కానీ ఆ పదాలు చాలా తక్కువ ఉంటాయి. అవి కలపడానికి నిజంగా కూడా కలకూరి ప్రసాద్ ఓ సందర్భంగా ఓ మాట అంటాడు, గోరెటెంకన్న ముందు మాట రాసుకుంటా. గోరెటెంకన్న పాట రాస్తుంటే తల్లి ప్రసవించినంత వేదన పడుతుంటాడని అది రాసేటప్పుడు దరిదాపు ప్రతి కవికి ఉంటుంది. అట్లా ఒక పాటను నిర్మాణం చేయాలని అంటే దాని చివరి దానిక ఎక్కడ చెడిపోకుండా ఆ భావము అర్థము ప్రాసలు అంటే ప్రాస కోసం పాకలన్నీ కూడా పాట కాదు, అట్లా దాన్ని మెయింటైన్ చేయాలంటే కూడా అది వచ్చేసింది. అది అయితే మీరు ఇప్పుడు చాలా పాటలు బయటలో బాగా ఫెమిలియర్ అయిపోయినాయి, మేము విన్నాయి, జనాలు విన్నాయి, మీరు రాసినాయి, అమరవీరుల మీద ఉన్నాయి. అంటే కేవలం అమరుల పాటలు రాసే యోచనగా ముద్రపడే అవకాశం లేదంటే అంటే సో మీకు సంబంధం లేని మీకు స్నేహం కుదిరిన వ్యక్తి అడిగితే రాసిరుకోండి, అంటే స్నేహం కుదిరినా కూడా అవతల వ్యక్తి ఆయనలో మనం పాట రాసేంత ఆ వ్యక్తిత్వం, ఆ స్వభావం, ఆ పోరాట పట్టిమ ఉందా లేదని చూసే రాశాను ఇప్పటివరకు. ఎవరికి అనమ్మకంగా లేకపోతే టైంపాస్కు పాట రాసేయాలంటే లేదు. ఇప్పుడు ప్రతి వానికి ఆపాదించి మనం కూడా చూస్తున్నాం చాలా మందికి నెల్సన్ మండేలను తలిగిత్తాలు, చెగువేరలను తలిగించి అస్సలు అట్లా చూడాలి మన సాధ్యంగా అట్లా ఎప్పుడూ అటువంటి సాహసాలు చేయలేదు. అది చాలా గొప్ప చరిత్ర. ఒక జీవితాన్ని ఇంకో జీవితానికి ఇంకో వ్యక్తికి మనం ఆపాదించాలంటే అతనిలో కూడా దానికి సంబంధించిన అంత ఉంది కాబట్టి ఏం కుమరం మేము తక్కువ ఏం కాదు కదా. కుమరం మేము అంత లింగన్నకు ఆ స్పిరిట్ ఉంది కదా. ప్రజల కొరకు ఆ పందాలు కొట్లాడిండు, ఆ దారిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి మనం చేయగలిగాం. ఇప్పుడు ఎవరిని హోచిమేను తోని ఎవరిని పోలుస్తాం మనం? పానిగ్రాహి సుబ్బారావు హోచిమేను ఒక చేత పెన్ను ఒక చేత గన్ను రెండు పట్టుకొని పోరాడిన వ్యక్తులకు పానిగ్రాహి గురించి చెప్పాలంటే హోచిమేను చెప్పాల్సి వస్తుంది. ఏ సంబంధం లేకుండా నువ్వు తీసుకొచ్చి అలా కరెక్ట్ కాదు కదా. అట్లా అయితే హోచిమేను చరిత్ర తన తుపాకీతో పాటు పెన్ను గన్ను రెండూ పట్టుకొని పోరాడిన వ్యక్తులు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళను చెప్తాం. పొంతన చేసే పోలికి చెప్తే అది దానికి కూడా న్యాయం ఉండాలి. ఇది ఈ పాటలో మనం ఏమైనా తప్పు చెప్పినా కూడా చరిత్రను మనం తప్పుదారి పట్టించినాం. అట్లా అట్లా యోచన అనేటోడు అమరవీరుల పాటలే పాడినంటే లేదు. నేను మహిళల మీద రాసిన ప్రతి కులం ఇప్పుడు యాదవులు ఉన్నది అల్లా యాదవులు ఈ దేశంలో యాదవ కులానికి సంబంధించిన వాళ్ళే మొదటి ప్రకృతి వైద్యులు. మేకలతో పోయి వాళ్ళ ఆకుపసర్లు అవి ఇవి తీసుకుని వ్యవసాయదారులు వాళ్ళు చక్కటి పాలిచ్చిళ్ళు పెరిగిచ్చిళ్ళు వాళ్ళ కులం గౌరవం మీద రాశారు. ఇప్పుడు యాదవులు వాళ్ళు కొండ పొలం చేయాలని పోతే కుటుంబాన్ని నిలబెట్టి నెలలు వెళ్ళిపోతారు. అట్లా వాళ్ళు అల్లా నీరల్లూరే పల్లె వాడలు గొల్లోళ్ళ వాడలు కల్లా కపట మెరుగాని సల్లా పెరుగులు గొల్లోళ్ళ వాడలు గొల్ల వాడలు రే పల్లె వాడలు
అల్లా నేరల్లూరే పల్లె వాడలు గొల్లొల్ల వాడలు ఆలమందలే ఆస్తిపాస్తులు మూగ జీవాలే మొద్దు మురిపాలు మేకల మందను ఆకలి తీర్చ ఆకుల కడువుల కేగుతవన్నా ఆకులు రాలే కాలం వస్తే అరణ్యవాసం చేస్తావన్నా అల్ల నేరల్లూరే పల్లె వాడలు గొల్లొల్ల వాడలు కల్ల కపట మెరుగని సల్ల పెరుగులు రే పల్లె వాడలు గొల్ల వాడలు నల్ల వాడలు అల్ల నేరల్లూరే పల్లె వాడలు గొల్లొల్ల వాడలు ఇట్లా కులాలను చాకులొల్లు ఎందుకు ఇప్పుడు ఈ సమాజంలో ఎవరి బట్టలు వాడు ఉతుకొని బతకలేడా ఒక జాతి ఇంకొకరి జాతి బట్టలు పిండే జాతి కూడా కనిపెట్టిల్లంటే ఏదో దుర్మార్గం సాకలోళ్ళన్నా ఓ సాకలోళ్ళన్న నీ ఆకలెంత చిన్నదే సాకలోళ్ళన్న నీ సాకిరెంత పెద్దదే సాకలోళ్ళన్నా మాసిపోయిన గుడ్డరాను సాకలోళ్ళన్న మల్లె పువ్వులాగా ఉతికినావు సాకలోళ్ళన్నా బట్ట తెల్లబడ్డగాని సాకలోళ్ళన్నా నీ బతుకు తెల్లబడలేదు సాకలోళ్ళన్నా వాళ్లకు పొయ్యి తెలియదు వాళ్ళు ఈ మురికినంత ఉతికి సాయంత్రం వచ్చి సాకులో నవ్వానంటే చేత్తేవానికి సలిది బుల్లి చేసుకుని తింటే బతకాలి ఇది ఎంత దుర్మార్గం అట్లా యోచన ఒక అమరవీరుల పాటలే రాసిందంటే చాలా ఉంది అంటే కానీ నేను అమరత్వం రమణీయమైంది త్యాగం చాలా అద్భుతమైంది స్వార్థపూరితమైన ఈ ప్రపంచంలో త్యాగాలను రేపటి తరాలకు చెప్పకపోతే జరిగే నష్టం సామాన్యమైనది కాదు ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే వందలాది వేలాది మంది ప్రజలు వాళ్ళ రక్త తర్పణ చేస్తే వారి ప్రాణ త్యాగాలను వారు వదిలిన శ్వాసను మనం ఇప్పుడు స్వేచ్ఛాగాలుగా పిలుచుకుంటున్నాం సాయుధ తెలంగాణ పోరాటంలో బ్రిటిష్ వాడు నైజామునికి రాజ్యం ఒప్పచెప్పి వెళ్ళిపోతే తెలంగాణ లాంటి నైజాం ప్రాంతాలు పడ్డ అవస్థలు పడ్డ ఇబ్బందులు పడ్డ బాధలు రాజరికం కింద ఈ పటేల్ పటవర్ల కింద పడ్డ బాధలను ఈ వ్యక్తిని రూపుమాపడానికి వేలాది మంది రక్త తర్పణ చేయాల్సి వచ్చింది గ్రామాలు చెప్పాలి వాళ్ళు ఇప్పుడు ఈ అమరవీరుల పాటలే అమరవీరులు అంటే అమరవీరుల పేరు మాత్రమే ఉంటుంది కానీ వారి వెనుక ఎంత త్యాగం ఉంటుంది వారి వెనుక త్యాగం వారి వెనుక ఈ జీవితం ఉంటుంది చరిత్ర ఉంటుంది అట్లా నేను ఎక్కువ అమరవీరుల పాటలు రాసిన నేను రాయలేను కాదు యానాల మల్రెడ్డి పాట పూర్తయిన తర్వాత మళ్ళీ విక్రమన్న పాట పాత పాట ఉంది ఎట్లా విక్రమన్న పాటను మళ్ళీ పాత పాట పెట్టడం ఉపయోగం ఏమున్నది విక్రమన్న మీద కొత్త పాట రాయంటే ఇప్పటికిప్పటికీ వాళ్ళు రాస్తారు మీరు ముందే చెప్పాలి కదా వాళ్ళు తర్జన అయితే జను సార్ నాకు ఫోన్ చేసి యోచన ఇంకొక పాట రాయాలంటే మళ్ళీ నేను హైదరాబాద్కి మళ్ళీ ఈ పాట రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ తెల్లారి మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ అక్కడ కూకొని మళ్ళీ రాస్తే దీన్ని నాగన్న అప్పటికే 2 పాటలు పాడలు వాళ్ళ రాష్ట్ర కమిటీలకి ఇట్లా ఈ 2 పాటలు 3 పాటలు నువ్వు వాడద్దు వేరేటోళ్ళకి ఏనంటే ఓ కొత్త తమ్ముడిని అశోకును పిలిచినావు ఇమ్మడి అశోక్ తమ్ముని పిలిస్తే బాగా అద్భుతంగా పాడాడు రాచకొండ గుట్టల్లో రగిలిన రణం విక్రమన్న ప్రజల కోసమే ప్రాణమిచ్చిన పరాక్రముడివన్నా నగ్జల్ బరి నవ వసంత మేఘా గర్జన మెరుపన్నా బీడు బారిన పోడు భూములో వాన చినుకువన్నా జోహార్లు మందడి సత్తిరెడ్డి విప్లవ జోహార్లు నీకు విక్రమన్నా రాచకొండ గుట్టల్లో రగిలి రణం విక్రమన్నా ప్రజల కోసమే ప్రాణమిచ్చిన పరాక్రముడివన్నా ఇట్లా అప్పటికప్పుడు రాసిన కూడా ప్రజలు ఈ ఈ ఈ విప్లవకాలు ఈ ప్రజలు ఏం చేసిళ్ళు ఆకురాలిన అడవిసిగలోన మోతుగు పూలను ముద్దాడి రాచకొండల చవ్వగూడాన రగుల్ జెండవై పోరాడి పోడు భూములు వంచినవు బీడు భూములు వంచినవు అక్కడ త్యాగాలు చేసిన అమరవీరుని పేరే కానీ తన పోరాట చరిత్ర అని చెప్పినప్పుడు మిగతా ప్రజలకు కూడా ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది మనం కూడా పనిచేయాలి అట్లా ఒక అమరవీరుడే కదా అని మనం అమరవీరుల పాటల్ని వాళ్ళ పాటలు ప్రధానంగానే రాయాలి కూడా ఎందుకంటే వాళ్ళ చరిత్ర రేపటి తరాలకు ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరి సెల్లు సినిమాలు రకరకాల వ్యామోహాలు వచ్చిన ప్రజల గురించి పట్టించుకునేటోడు ఎవరున్నారు ఆ స్థితి లేదు ఇప్పుడు దీన్ని ఏమంటారు
బానిసత్వం అనేది ప్రత్యక్షంగా లేదు, పరోక్షంగా ఉన్నది. అంతకు మించిన శ్రమ చేస్తాను మనిషి, నిన్నెవరు చేయమంటలేడు. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత నిన్ను ఈ వ్యామోహాలు, ఈ వ్యాపకాలు నిన్ను చేపిస్తాను. తండ్రి ఒకటి కష్టపడతాడు, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, దుబారా చేస్తున్నారు. సెల్లు మనం అవసరాలకు వాడడం తప్పని నేను అనలే, కానీ దుబారా అవుతున్న సందర్భంలో నష్టం ఎక్కడ వస్తుంది మనిషికి? పేదోడు ఉండడం, వ్యాపారులు ఇంకా పెట్టుబడిదారులు, వ్యాపారులు, సామ్రాజ్యవాద రూపం ఎప్పుడో ఆ రూపానికి ఎప్పుడో వచ్చేసింది. కాబట్టి త్యాగాలని చెప్పాలి. అట్లా అని అమరవీరుల పాటలే పాడిన యోచనను లెక్క కట్టకూడదు. ఇప్పుడు కట్టొద్దు. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం మనం పోడు భూములు, అది అందులో చెప్పి నేను ఆకలి కరువు వస్తే ఆకలి కరువు అన్నము కరువు అయితే పెరుగుతుంది నక్సలిజం అని చెప్పినాను. అది నేల మీద నేల కొరకు జరిగే రక్తపాతము, ఎందరో తమ ప్రాణాలను చేసిరి బలిదానము, అది సాయుధ రైతాంగ పోరాటము, గోదావరిలో ఎచలగాటము, దున్నే వాణిద భూమి నినాదము, ఎత్తుకున్నది అరుణ పతాకము. వేల మంది తలలు నేల రాలుతున్న విత్తనాలై మొలకెత్తిరి యోధులు, ఆయుధాలనెత్తి పట్టిరి ఎడవులు, పోరాడి వంచిరి పొడు భూములు. ఆకలి కరువు వచ్చి అన్నము కరువు అయితే పెరుగుతుంది ఇంకా నక్సలిజం అని పాట చాలా పెద్ద పాట. ఒక్క అమరవీరుల పాటనే అంటే ఇందులో కొన్ని అంశాలు ఏంటంటే, చాలా పాటలు రాసినాం వేదికల మీద నన్ను పాడినాం, కానీ రికార్డ్ అయిన పాటలే ఎక్కువ శాతం వాళ్ళు రాయించుకుని వాళ్ళవి ఉన్నాయి. భ్రూణ హత్యలు మహిళల సంఖ్య తగ్గుతుంది. నేను అమరవీరుల పాటలే రాసిన యోచన ఎక్కువ అంటే నేను చెప్తున్నా. ఎందుకు సమాజంలో స్త్రీని ఒక పాప పుడుతుంది అనగానే ఎందుకు కడుపులోనే చంపుతున్నారు అని అంటే, దానికి తల్లిదండ్రుల కారణం అంటే కాదు. ఏ తల్లిదండ్రులకైనా కూడా కడుపుతో కన్న పిల్లలకు ఆడమ్మ కానీ వ్యత్యాసాన్ని ఉండదు. దీని వెనుక కూడా సమాజంలో నడిచే దౌర్భాగ్యం, ఈ ప్రభుత్వాల వైఫల్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కాలేజీ పోయిన పిల్ల ఎట్లా తిరిగి వస్తుంది, బిడ్డ పెరిగితే పెళ్ళి ఎట్లా చేయాలి, ఇంకా ఇటువంటి సమాజంలో బతుకుతున్నాం. బయటికి పోతే సక్రమంగా నా బిడ్డ సేపుగా వస్తుందా రాదా అన్న అది. అందుకే ఆమెను కడుపులోనే ఆమె భయపడి యుద్ధం చేస్తున్నారు ఆమెతోని. పొత్తి కడుపులున్న గుడ్డు పైన రాజ్యం నూరిన కత్తులు సిద్ధం, అమ్మ చీకటి గర్భగుడిలోనే జరిగేను నెత్తుటి యుద్ధం, నెలలన్న నిండక ముందే, తలకురులన్న పోయక ముందే, కనుపాప తెరువక ముందే, నేలన కాలన్న మోపక ముందే, ఆదిలోనే ఆడజాతిని అంతం చేస్తున్నారు, పుడమిలోన పురిటి వేదనే లేకుండా చూస్తున్నారు, ఆయుష్ పోసే అమ్మ చేతులే అశువులు తీస్తున్న ఎందుకో, పొత్తి కడుపులున్న గుడ్డు పైన రాజ్యం నూరిన కత్తులు సిద్ధం, అమ్మ చీకటి గర్భగుడిలోనే జరిగేను నెత్తుటి యుద్ధం. ఏ తల్లి తండ్రి కూడా తన బిడ్డను తను చంపుకోవాలని చూసుకోరు. వీటన్నిటి మీద సమాజంలో ఉన్న పరిస్థితులు బలవంతంగా నెట్టేస్తున్నాయి. అట్లా ఎక్కడో నిర్భయ ఢిల్లీలో కూతబెట్టు చట్టం చేసే పార్లమెంటుకు కూతబెట్టు దూరంలో నిర్భయను అతి దారుణంగా హత్య చేస్తే, ఒక రచయితగా నేను చేయాల్సిన పని ఆ రోజు మొత్తం నిద్ర పట్టలే. ఓ అర్ధరాత్రి మేలుకు నిజంగా అప్పుడప్పుడు చాలామంది కవులు మేధావులు అంటూ ఉంటాడు, కవులు రచయితలు అర్ధరాత్రి ఉదయించే సూర్యులు అంటే వాళ్ళకు ఇటువంటి సంఘటనలు చాలా. అందుకే నిర్భయ అత్యాచారం జరిగిన న్యూస్ రాత్రి రాసిన పాటను, మదమెక్కిన మగ మృగాల దాడికి సాక్ష్యం నువ్వే ఢిల్లీ,
రాజధానిలో ఆడదానికి రక్షణ ఏదే తల్లి. నీకే అట్లా అయింది. ఢిల్లీలో చట్టం చేసే ఓ పార్లమెంట్ పక్కన ఢిల్లీలో నువ్వు ఒక ఆడదానికి రక్షణ ఇవ్వకపోయాను. మరి పల్లెల్లో చెరబడ్డ చెల్లెలు చెప్పాలెవరికి వెళ్ళి, తమలో తామే చెప్పుకోలేక చస్తున్నారే కుల్లి. నీ నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ నిర్భయ అత్యాచారం, భారత జాతే మోయలేనంత చేస్తీవి గుండెకు గాయం. సో ఢిల్లీని ప్రశ్నిస్తున్నాడు అంతేగా. ఇప్పుడు నువ్వు రాజ్యం చేసే జ్ఞానవంతమైన పట్టణాలల్లో, చట్టసభలు ఉన్న ప్రదేశాలలోనే నీకు రక్షణ లేకపోతే నీకు అక్కడ అంత ప్రొటెస్ట్ ఉంటుంది, అంత జనాభా ఉంటుంది, అంత సెక్యూరిటీ ఉంటుంది. అక్కడనే లేదు, మారుమూల పల్లెలలో ఎవరు రక్షణ. అట్లా సో అంటే సాంఘిక దురాచారాల మీద ప్లస్ సమాజంలో జరుగుతున్న అకృత్యాల మీద కూడా రచన ఒకటి. కందిపప్పు రేటు 100-150 రూపాయలకు పెరిగిన అసలు ఏంది, రైతు దగ్గర నుంచి రైతు అమ్ముతే ఒక ధర, మళ్ళీ కొనాలంటే మళ్ళీ దాన్ని మళ్ళీ నీకు మార్కెట్ పోయి మళ్ళీ రిటర్న్ మళ్ళీ మన ఇంటికి మళ్ళీ పప్పు మళ్ళీ వండుకొని రావడానికి నీవు 100,000 పెట్టుకుంటే రైతును నీకు అక్కడ సుఖపడతలేడు. అది రైతు. కందిపప్పు ఇది కూడా నాగనబాయాడు. కందిపప్పు నేను మందలి అవశము లేదు, జర్ర చెప్పు ఎవరింట్లో పుట్టి పెరిగినావు, అప్పు చేసి పప్పు కూడు తిందామంటే నిన్ను ముట్టుకుంటే నిప్పై మండావు, పప్పు జర్ర చెప్పు కందిపప్పు ఎవరింట్లో పుట్టి పెరిగినావో. మామిడి కట్ల పండిన ఉల్లిగడ్డ మాట చెప్పకుండా చేరినావే ఢిల్లీగడ్డ, మామిడి కట్ల పండిన ఉల్లిగడ్డ మాట చెప్పకుండా చేరినావే ఢిల్లీగడ్డ, నిన్ను ఓత దుఃఖం వచ్చేది కళ్ళ పంట, నిన్ను కొందమంటే పుడుతాంది గుండెలోనమంట. అట్లా ఒక్కటని కాదు, ఇవన్నీ పండించాడు రైతు. ఎన్నాళ్ళీ ఆ కళ్ళు ఎండిన బీళ్ళు నీ కళ్ళు, ఎన్నాళ్ళీ ఆ కళ్ళు ఎండిన బీళ్ళు నీ కళ్ళు, కష్టాలు కన్నీళ్ళు గుండెను దున్నిన నగళ్ళు, కష్టాలు కన్నీళ్ళు గుండెను దున్నిన నగళ్ళు, ఉరితాళ్ళే నీకు ఊయలలు అని రైతన్న మీద కూడా. అట్లా రైతు ఈ సమాజానికి అన్నం పెట్టే ఒక రోజు కనుక అంటే రైతు తను నాకేందనుకొని స్ట్రైక్ చేస్తున్నాం, రెక్కలు ముడుచుకుంటున్నాం, ఫినిష్ అవుతాం. అట్లా ఎవరి ఏ అంశాన్ని కూడా అంటే మనం చెప్పుకోవాల్సిన సందర్భం రాలేదు. ఈ అంశం మీద రాయాలి, ఈ అంశం మీద రాయొద్దు, కలం మీద రాసినాం, కాగితం మీద రాసినాం, మహిళల మీద రాసినాం, ఏ వస్తువును వదిలిపెట్టలే.